సూచించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ వ్యక్తి నుంచి మీరు విడిపోతేనే బాగుంటుంది. ఏమిటి ఇంత కష్టంగా మాట్లాడుతున్నారు అంటే కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. కొన్ని విషయాలు అలాగే మనసుని మెలిపెట్టేస్తుంటాయి. కానీ ఈరోజు మాత్రం ఈ విధంగానే చెయ్యండి. ఈ రాశివారు ఏ వ్యక్తి నుంచి విడిపోవడం మేలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా పట్టుదల భావంతో ఉంటారు. చాలా గటికులు కూడాను. ఎంత గటికులు అంటే వీరు ఏదైనా ఒక్కసారి అనుకున్నారు అంటే ఒకవేళ వీరు నోట్లో నుంచి ఏదైనా సాధించాలి, సాధిస్తాము అనే మాట ఖచ్చితంగా వచ్చిందంటే చాలు, ఇక అనుకున్నది సాధించకుండా ఎవరూ అడ్డుకోలేరు, ఆపలేరు. చెప్పినా అర్థం చేసుకోరు. వీరు నిద్రపోరు, నిద్ర పట్టదు, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. ఒక మంచి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఏమిటంటే గనక ఎప్పుడూ మొండిగానే ఉంటారు, పట్టుదలగానే ఉంటారు. కామ్గా కూర్చోవడం, మౌనంగా ఉండడం, ఎదుటివారి మాటలకు వీరు చూసి చూడనట్లు వెళ్ళిపోవడం, ఇలాంటి ఆలోచనలు ఉండవు. రాజ్యానికి రాజు ఎంత బలమో మొండివాడు కూడా అంతే బలం అన్నట్లుగా ఈ రాశి జాతకుల నైజం ఉంటుంది. గట్టి మనస్సుతో ఉంటారు. ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా అంతే ధైర్యంగా ఎదుర్కొనే శక్తితో ఉంటారు. కానీ వీరు ధైర్యాన్ని మాత్రం ఎలాంటి సిచ్యుయేషన్స్లో కూడా అస్సలు కోల్పోరు. చాలా ధైర్యవంతులు. ఎంతటి ధైర్యం ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రాణాలు కూడా లెక్క చేయనంత ధైర్యం ఉంటుంది. చాలా వరకు కూడాను ఈ ధైర్యాన్ని అందరి వద్ద ప్రదర్శిస్తారు. కాబట్టి కొంచెం వీరు కఠినంగా అందరికీ కనిపిస్తారని చెప్పుకోవచ్చు. అంత గుండె ధైర్యంతో ఉంటారు. ఎంత కఠినంగా ఉన్నా లోపల మాత్రం మెత్తని మనసు ఉంటుంది. చిన్న పిల్ల లాంటి మనసు ఉంటుంది. అన్నం పెట్టే అమ్మ ఎంత స్వచ్ఛంగా పెడుతుందో ఈ యొక్క రాశి జాతకుల మనసు కూడా అంతే కపటం లేకుండా ఉంటుంది. కానీ చెడుకి ఎప్పుడూ కూడా కొమ్ము కాయరు. మంచికే ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత పొగిడిన వీరిని తక్కువే అని చెప్పొచ్చు. ఇక వీరి జాతక రీత్యా చూసుకోవాలి. ఈ సమయంలో ఈ రోజున ఈ రాశివారు వీరి యొక్క జాతక రీత్యా చూస్తే ఒక వ్యక్తికి దూరంగా ఉండడమే ఉత్తమం అండి. ఈ మాట మీకు అస్సలు నచ్చకపోవచ్చు. సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్టత ఇది మీకు తెస్తుంది. మీకు ఉన్నటువంటి పేరు చెడగొట్టడానికి, ప్రతిష్టను దిగజార్చడానికి చాలా మంది చూస్తుంటారు. మీ వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడవడానికి కూడా సిద్ధమవుతున్న వారు ఉన్నారు. మీకు వచ్చేటటువంటి ప్రశంసలు కావచ్చు, ఎదుటి వ్యక్తుల నుంచి మంచి ప్రశంసలతో పాటుగా ఏదైనా ఒక ఆర్థిక సహాయం కూడా కావచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక ఆర్థిక సాయంతో పాటుగా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క మంచితనాన్ని గుర్తించి పొగడడం కావచ్చు. సమాజంలో మీకంటూ ఉండే ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు కావచ్చు. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేని వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ వారు ఎవరో మీకు అస్సలు కనిపించరు. వారి మనస్సు ఎలా ఉంటుందో కూడా గ్రహించలేరు. ఎందుకంటే కాస్తంత అయినా అనుమానం రాకుండా చాలా సున్నితంగా డీల్ చేస్తుంటారు. కానీ మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే వారు పదే పదే మీరు ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత సాధించినా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అణగద్రొక్కాలి అని చూస్తూనే ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టేలాగా ప్రతి క్షణము కూడా, ప్రతిసారి కూడా మనసు నొచ్చుకునేలాగా, బాధపడేలాగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయినప్పటికీ బ్లడ్ రిలేషన్ అయినా, లేకపోతే ఎంతో మిత్రులు అయినా అలాంటి వ్యక్తులను కూడా దూరంగా ఉంచండి. విజయం పొందుకుంటారు. ఎందుకంటే మీరు ఇంకా మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేకపోవడం వల్ల మీరు మాత్రం ఏదైనా సాధించాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా వారితో షేర్ చేస్తారు. వారు మాత్రం మిమ్మల్ని ఎదగకుండా అణగదొక్కడానికి యత్నించడం, అలాగే మిమ్మల్ని ఏ విషయంలో కూడా ఎదగనివ్వకుండా అడ్డుకోవడం ఇలా చేస్తుంటారు.
కాబట్టి అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి స్థాయిలో ఉంటారు. అలాంటి వ్యక్తులతో విడిపోవడమే ఉత్తమం. ఎందుకంటే గనక మీరు ఎంత ఓర్పు సహనంతో ఉన్నా, వారితో సహవాసం చేస్తున్నా, అన్ని విధాలుగా బాగున్నా, సొంత వారి మళ్ళీ ఏమనుకుంటారు, చిన్నప్పటి నుంచి స్నేహితులు మళ్ళీ ఏమనుకుంటారు అని నిజ నిజాలు గ్రహించినా కూడా వారితో ఇంకా ఏమీ తెలియనట్లు స్నేహం చేస్తే ఏదో ఒక రోజు మాత్రం గట్టి దెబ్బ తగులుతుంది. చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ సమయం రాకముందే అలాంటి వ్యక్తులకు దూరం జరగండి. వచ్చిన అవకాశం కానీ, రాబోయే అవకాశాలు కానీ, గొప్ప విషయాలు కానీ వారితో షేర్ చేసుకోవద్దు. అలాగే మీరు చేసే ఏ ప్రయత్నం వారికి తెలియకూడదు. అంతేకాకుండా మీ యొక్క దృష్టి కూడాను వారి మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు కాస్త చనువు ఇచ్చినా మీ జీవితంలోకి రావడానికి వారు ఎల్లవేళలా రెడీగా ఉంటారు. వారు పెట్టే దిష్టి, నరదిష్టి, నరఘోష అంతా సామాన్యమైంది కాదు. ఆ దృష్టి దోషం వల్ల కూడా మీరు ఎదగకుండా ఏదో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతారు. ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఆగిపోతుంటారు. ఇలాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క రాశివారు అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు పట్టుదల మాత్రము చాలా అధికంగా ఉంటుంది. అత్యంత ఎక్కువగా పట్టుదలతో ఉంటారు ఈ రాశివారు. మీ యొక్క జీవిత పరంగా చూసుకున్నా లేదా మీ జీవితంలో ఉన్నటువంటి ఏమైనా కష్టాలు సమస్యలు ఉన్నా వాటన్నింటినీ తొలగించుకోవడం కోసం ఈరోజు కష్టపడతారు. మీకు తెలియకుండానే మీ బద్ధకాన్ని తొలగించుకుంటారు. మీకు తెలియకుండానే ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. ఈరోజు వచ్చే ఏ అవకాశమైనా భగవంతుడే వీరి రూపంలో మీ దగ్గరకు వచ్చాడా, భగవంతుడే ఈ ఆలోచన మీకు కలగచేశాడా, మా జీవితంలో ఈ మార్పు కలగడానికి మూల కారణం భగవంతుడేనా అన్నట్లుగా మీ జీవితంలో అవకాశం వస్తుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఈ రోజు వీరు పొందుకోబోతున్నారు. అలాగే ఈ రాశి వ్యక్తులు మీరు ఏమిటంటే అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తులకు ఎప్పుడైనా సరే దూరంగా ఉంటేనే మంచిది. ఈ రోజే కాదండి, రోజు కూడాను ఈ యొక్క విజయాల పరంపరలో పడి వారితో మీరు మాట కలపవద్దు. ఆనందంలో మాట్లాడొద్దు. ఆనందంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆగి ఆలోచిస్తేనే మీకు మంచిది. ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలే పనికొస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు ఇంకా లాభిస్తాయి. కోపంలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు, పని చేయవు. కోపంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఎంత కోపం వచ్చినా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజున కోపం అవధులు దాటే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినట్లుగా మీ మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇటువంటి గజిబిజి పరిస్థితుల్లో బంధువులతో, స్నేహితులతో, సహోద్యోగులతో మాట పెరగొచ్చు. మీ మాట విషయంలో మీదే రాజ్యం అవ్వాలి అని ఒక రకమైన అపోహలో ఉండి ఇబ్బందులకు కూడా గురి కావచ్చు. ఈ రోజున మౌనం ప్రధానం. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఉన్న సమస్యలను కూడా మర్చిపోతారు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఈరోజు కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించండి. దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. అలాగే అనాలోచితంగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు కుటుంబంలో కూడా అల్లకల్లోలాలు చెలరేగేలాగా చేస్తాయి. అలాగే ఏదైనా చిన్న వివాదం వచ్చినా బయట పలువురికి చెప్పే మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి. చెడు జరుగుతుంది. చెడు కోరుకునే వ్యక్తులే కావున సమస్య వచ్చిన జీవిత భాగస్వామితో, తల్లితో లేదా సోదరులతో ఎవరితో సమస్య వస్తే వారితోనే కూర్చొని సమస్యను వెంటనే పరిష్కరించుకోండి. సమయం చాలా ముఖ్యమైంది. వెళితే తిరిగి రానిది సమయం ఒకటి. కావున ఈ రోజున ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది వెంటనే తొలగించుకునేందుకు మీరు అలసత్వం చూపించకూడదు. కించిత్తు ఆలస్యమైన ఎంతో మంచి బంధాన్ని తెంచేస్తుంది. ఈరోజు ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కోసుకుపోయేది ఏమీ లేదు కదండి. బంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. సొంత వ్యక్తులు మీ వారు, మీ ప్రియమైన వారు, మీ మంచి కోరుకునేవారు అనుకుంటే ఒక అడుగు మీరు వెనక్కి వేయడంలో తప్పేమీ లేదు. అప్పుడే మీ జీవితం, కుటుంబం మంచిగా ఉంటుంది. ఎదుటి వారిని బాధ పెట్టడం, తత్ఫలితంగా మీరు తరువాత బాధపెట్టడం, ఈ యొక్క పని మీద శ్రద్ధ లేకుండా అవడానికి మొదటి మెట్టు ఇక్కడే పడుతుంది.
మనం పొరపాటున ఒక మాట అనేసి తర్వాత పడే ఆ బాధ వర్ణనాతీతం. అందువల్ల మనస్సు పాడవుతుంది. మనస్సు పాడవడం వల్ల చేసే పని పాడవుతుంది. చేసే పని పాడైతే గనక మన మీద ఉన్న ఇంప్రెషన్ ఎదుటి వారికి పోతుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో ఉన్నా, మన రంగాల్లో ఏదైనా కూడాను ఇప్పటి పరుగులు పెట్టే ప్రపంచం ఇది. మనం ఒక్కసారి ఒక అడుగు వెనక్కి వేస్తే 10 మంది మనల్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కావున పనుల మీద శ్రద్ధ పెట్టండి. లక్ష్యాలకు రీచ్ అవ్వకపోయినా ప్రయత్నం ఎప్పుడు ఫలితాన్ని కలగచేయక మానదు. దైవానుగ్రహం ఎప్పటికైనా కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని వీరు గుర్తుపెట్టుకోండి. వీరికి తెలివితేటలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ దానిని ఉపయోగించుకుంటే మాత్రము వీరు చాలా గొప్పవారుగా మారతారు. అందుకే ఏకపక్ష నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రోజున కోపాన్ని తెచ్చుకోవద్దు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమందికి దూరంగా ఉండండి. ఎవరైనా ఏదైనా మాట అన్నా మాటకు ప్రతి మాట అస్సలు అనొద్దు. మీ యొక్క పనుల్లో ఆలస్యం తగదు. మీ యొక్క పనులను ఇంకొకరికి కేటాయించొద్దు. ఈ విధమైన జాగ్రత్తలతో పాటుగా నిత్యం శివారాధన చేసుకోవడం, వీలైతే నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఆటంకకర పరిస్థితుల్లో ఉన్నా పరమశివుడే ఆ కష్టం నుండి మిమ్మల్ని బయటకు తెస్తాడు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.